కనీస వసతులు లేని డోర్నాకల్ మైనారిటీ హాస్టల్ను అన్ని వనరులు వసతులు ఉన్న కురివికి మార్చాలని మైనారిటీ పిల్లల తల్లిదండ్రులు సంఘం నాయకుడు గుగ్గిళ్ల పీరయ్య మాదిగ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ఓసీ క్లబ్లో ఏర్పాటు చేసిన మైనారిటీ పిల్లల తల్లిదండ్రుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ డోర్నాకల్ నియోజకవర్గ పరిధిలోని మైనారిటీ బాలికల పాఠశాలలో మంజూరైన దగ్గర నుంచి సొంత భవనం లేనందున కురివి మండల కేంద్రంలో భవనాన్ని కిరాయికి తీసుకొని కొన్నేళ్లుగా నడిపిస్తున్నారని అన్నారు. పిల్లలకు నీటి సౌకర్యం లేక మున్సిపాలిటీ ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నారు. 400 మంది పిల్లలకు సరిపోక చాలా ఇబ్బంది పడుతున్నారని అన్నారు. హాస్టల్ ప్రాంగణంలో పశువులు కట్టేయడం, గడ్డి వాములు పెట్టడం వల్ల ప్రాంగణంలో మొత్తం పచ్చి గడ్డి మొలిచి అందులో పాములు, తేళ్లు హాస్టల్లోకి రావడంతో పిల్లలు భయాందోళనకు గురవుతున్నారని అన్నారు. హాస్టల్ కాంపౌండ్ ఎత్తులేక పక్కనే బెల్ట్ షాపులు ఉండడం వలన బయటికి వ్యక్తులు మందు తాగి గోడలు దూకుతున్నారని అన్నారు. మరుగుదొడ్లు కూడా హాస్టల్లో కాకుండా దూరంగా ఉండటంతో పిల్లలు రాత్రిపూట బాత్రూంలకు వెళ్లాలంటే భయపడుతున్నారని విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా హాస్టల్లో అన్ని వసతులు ఉన్న కురివికి మార్చకపోతే పిల్లలు తల్లిదండ్రులతో కలిసి రాస్తారోకలు ధర్నా ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నా అమ్మమ్మని నా పేరు జైబున్. అయితే పిల్లలకి నేను పోయిన ఒకరోజు పిల్లలు తోలొచ్చిన మళ్ళీ తెల్లారిపోయి చూసొద్దామని జ్వరం వచ్చిందంటే వెళ్ళిన నేనే చూసొద్దాను. మొత్తం ఆడ నీళ్ళు వాటర్ లేవు, తాగడానికి వాటర్ లేవు. అది మున్సిపాలిటీ వాళ్ళు తెచ్చి పోస్తున్నారు. ఏంది ఇట్లా అంటే ఉన్నాయి వాటర్ అన్నది. ఏం చూపించామంటే పైకి తీసుకుపోయింది. మొత్తం చూస్తే లేవు నీళ్ళు, మేము తాగటానికి కూడా లేవు అక్కడ. ఎట్లా మరి ఆ నీళ్ళు తాగి చూడమంటే చూస్తే వాసన వచ్చాయి. ఇట్లా అంటే తెప్పిస్తా, ఇప్పుడు వస్తుంది అది మోటార్ దాని క్యాబ్ ఉంటుంది, అది వస్తుంది అన్నది. బోర్ వస్తుంది అన్నది. అయాల 4 వరకు బోర్ రాలేదు. మళ్ళీ నిన్న కూడా పోయిన బోరే రాలే. ఇవాళ కూడా బోర్ రాటాలే. మరి పిల్లలను పంపించు, 10వ తరగతి మా పిల్లలు మరి పంపించండి. మరి ఎలాగ పంపించాలి? మాకు కాస్టల్ గడ్డకి ఎట్లా పంపించాలి? మీరు తీసుకొచ్చుకుంది ఎందుకు? ఇవన్నీ బాగా చేయాలనే తీసుకొచ్చుకుంటుంది. మళ్ళీ పిల్లగాలను పంపని మళ్ళీ టీచర్లు ఫోన్లు చేసి చెప్తున్నారు. నా పేరు సల్మా, మా పాప 8th క్లాస్ సమ్రిన్, మాది గార్ల. పాపకి హెల్త్ బాగాలేదని మేము అక్కడికి వెళ్ళాము అడగడానికి. పాపకి హెల్త్ బాగాలేదు, తీసుకెళ్తూ రండి మేడం ఫోన్ చేస్తే వెళ్ళి ఏంటి మేడం ఇలా అవుతుంది ఏంటి అనేసి అడిగితే వాటర్ లేవు, ఏం సప్లై లేకుండా ఇక్కడ తీసుకొచ్చారని అంటే నాకు ప్రెషర్ వస్తుంది ఇట్లా ఎమ్మెల్యేల నుంచి వాటర్ నుంచి అనేసి అన్నది. బయట వేదాతను వచ్చి వీడియోలు తీసుకుంటే ఎందుకు తీస్తున్నామన్నా అంటే మీ పిల్లలు ఇక్కడ ఉంటే మీ పిల్లల్ని ఏదో ఒకటి ఆగం చేస్తాను నేను, ఎలా ఉంటారో మీ పిల్లలు అనేసి అసలు మాట్లాడుతుంటే మేము గట్టిగా ఇది చేసినంతలోపే కేసు పెట్టేశారు మా 5 మెంబర్స్ మీద. అది ఎందుకు పెట్టారో, మా కేసులు దేనికి పెట్టారో మమ్మల్ని పరిష్కరించాలి. ప్లస్ మా పిల్లల గురించే మేము పోరాడుతున్నాం కాబట్టి అవి అన్నేసి మార్చి ఎక్కడ డోర్నకల్ ఎక్కడ వసతులు ఉంటే అక్కడ పెట్టాలి పిల్లలకి హాస్టల్. హసీనా వాళ్ళ పేరెంట్స్, నా పేరు ఎండి రజియా. మరి ఇంతకుముందు కొరివిలో ఉండేది, ఇప్పుడు డోర్నకల్కు మార్చడం వల్ల సరే ఎక్కడైతే మా పిల్లలు చదువుకుంటే చాలు అని చెప్పేసి అనుకున్నాం. డోర్నకల్లో పరిస్థితులు బాగలేవు. మేము ఎలా అనుకున్నామంటే మైనార్టీలకు సంబంధించింది ఒక హాస్టల్ సపరేట్గా కడతారు, అలానే కట్టేది అనుకుని తీరే పిల్లలు తీసుకుపోయేసరికి అక్కడ గడ్డి ఉంది, వాటర్ లేవు, మళ్ళీ గొడ్ల కొట్టం ఉంది, కుడుతుంది, మళ్ళీ చుట్టూ కూడా పారు కూడా హైట్ తక్కువ ఉంది. ఒక గేట్ మ్యాన్ ఒకడు అక్కడ ఉంటే చుట్టూ ఎవరు వచ్చి తాగిపోయేది కూడా తెలుస్తలేదు. మా పిల్లలకు పూర్తి బాధ్యత లేదని చెప్పేసి పేరెంట్స్ అడగడం వల్ల 5 మీద కేసు పెట్టడం జరిగింది. మరి ఇది రాజకీయం కాదు కదా. పేరెంట్స్ అంటే పిల్లల బాధ్యత, పిల్లలు ఏడవడం వల్ల తల్లిదండ్రులకు అడిగే బాధ్యత ఉంది కాబట్టి మా పిల్లల సమస్య ఏందని అడగడం వల్ల కేసులు పెడుతున్నారు. 6th క్లాసు హన్సిక. లాస్ట్ 2-3 months నుండి అధికారులు చేయవలసింది ఏంటంటే ఈ మందు ఫోన్ చేసి మాకు స్కూల్కి హాస్టల్ తీసుకురాని మీ పిల్లల్ని జాయిన్ చేసేయాలి మీ పిల్లల్ని అనేసి అన్నారు వాళ్ళు. మేమన్నాము అన్ని వసతులు ఉన్నాయి అనేసి ప్రిన్సిపల్ మేడంతో మాట్లాడితే అన్ని వసతులు ఉన్నాయి మీరు తీసుకొచ్చి చూడండి ఫస్ట్ అనేసి అన్నారు. తీసుకెళ్లేసరికి అక్కడ ఎలాంటి వసతులు అనేది లేవు. పిల్లలు చాలా భయపడుతున్నారు. అసలు ఇక్కడ ఉన్న పిల్లలు కూడా మాతో ఆంటీ మా మమ్మీకి ఫోన్ చేస్తాము, మా డాడీకి ఫోన్ చేస్తాము, మాకు నైట్ పీడకలలు వస్తున్నాయి, పక్కన శ్మశాన గడ్డలు ఉన్నాయి, ఎవరో ఇందులో ప్రిన్సిపల్ సార్ లాస్ట్ 2 years చనిపోయిర్రంట. ఈ చనిపోయిన హాస్టల్లోనే తీసుకొచ్చి మమ్మల్ని పెట్టిరు. అంతేకాకుండా మళ్ళీ అధికారులు కూడా ఏం పట్టించుకుంటలేరు. మేము ఎవరికైనా చెప్పదామంటే కూడా మాకు ఎలాంటి ఫోన్ కాన్ఫిడెంట్ లేదు. మా తల్లిదండ్రులకు దయచేసి ఇన్ఫామ్ చేయండి అనేసి పిల్లలందరూ ఒక్కసారికి బోర్మని ఏడ్చారు అక్కడికి మేము వెళ్ళగానే. అదే విషయాన్ని మేము ప్రిన్సిపల్ని అడిగితే ప్రిన్సిపల్ మేడం ఇక చేస్తున్న పనులు కంప్లీట్ అవుతున్నాయి అనేసి అన్నారు. ఇదే విషయం నేను అడిగిన ఏంటంటే మరి లాస్ట్ ఇయర్ మాకు చెప్పారు పేరెంట్స్ అందరికీ లాస్ట్ 2 months నుండి 3 months నుండి సమ్మర్ హాలిడేస్లు వచ్చినాయి. అధికారులు ఏం చేశారు? అధికారులు ఏం పట్టించుకున్నారు? ఈరోజు మహబూబాబాద్ జిల్లా సెంటర్లో మైనార్టీ
గురుకుల విద్యార్థుల తల్లిదండ్రులతోటి మరి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం ప్రధాన ఉద్దేశం ఏంటంటే మైనార్టీ గురుకులాన్ని గత 2 సంవత్సరాల క్రితం కొరివిలో మరి కిరాయి తీసుకొని అన్ని వసతులతోటి అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఈ విద్యా సంవత్సరంలో ఉద్దేశపూర్వకంగానే మరి ప్రిన్సిపాల్ కావచ్చు లేక ఆ లోపల టీచర్గా పనిచేసిన కొంతమంది ప్రిన్సిపాల్ తోటి కుమ్మక్కై రాజకీయ నాయకులతో కుమ్మక్కై మరి అక్కడ పడాబడిన బంగ్లా, ఆ బంగ్లా అది అంతకుముందు కాలేజీ ఉండేది. ఆ కాలేజీలో ప్రిన్సిపాల్ అదే కాలేజీలో ఉరిపెట్టుకొని కూడా చనిపోవడం జరిగింది. కాబట్టి ఆ కాలేజీలో గొడ్ల కోసం కొట్టం ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ఇవాళ 500 మంది మైనార్టీ పిల్లల్ని మరి అందులో ఏర్పాటు చేసి కనీస వసతులు, మంచినీటి వసతి లేదు, బాత్రూములు లేవు, లెట్రూములు లేవు. మరి పక్కనే ఉండబడిన బ్రాండ్ షాపు ఉంది. ఆ బ్రాండ్ షాపులో ఆకతాయిలు తాగి ఆడపిల్లలు స్నానం చేస్తూ ఉంటే మరి గోడల మీకెళ్ళి తొంగి చూసిన సందర్భాలు కూడా మరి ఆడపిల్లలు చెప్పుకుంటూ వస్తున్నారు. ఇంత దారుణంగా డోర్నకల్లో జరుగుతూ ఉంటే స్థానిక ఎమ్మెల్యే కానీ అక్కడ ఉండబడిన స్థానిక ప్రజాప్రతినిధులు కానీ ఎవరు మైనార్టీ పిల్లల్ని పట్టించుకోకపోతే స్వయంగా ఆ పిల్లలే వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పి మరి వాళ్ళందరూ తల్లిదండ్రుల పేరెంట్స్లు అందరినీ పిలిపించుకొని మరి హాస్టల్ ముందు ధర్నా చేస్తే అక్రమంగా ఆ పిల్లల తల్లిదండ్రుల మీద కేసులు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా హాస్టల్లో పనిచేస్తున్న మరి ఒక టీచర్ భర్త మరి ఆడపిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ మరి లోపలికి వెళ్ళి మీ అంతు చూస్తామని చెప్పేసి మీరు ఎట్లా హాస్టల్లో ఉండరని చెప్పేసి మరి తల్లిదండ్రుల ముందే వాళ్ళని బెదిరిస్తూ ఉంటే వాళ్ళు నివారణ చేయడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది. తక్షణమే ఆ కేసులను విరమించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అక్కడ డోర్నకల్లో మంచి అన్ని వసతులతోటి హాస్టల్ కట్టినాక పిల్లల్ని తీసుకుపోయి అక్కడ ఏర్పాటు చేయాలి. కానీ ఇప్పుడు ఆ గొడ్ల కొట్టంలో మరి పడాబడిన కొట్టంలో మనిషి చచ్చిపోయిన కొట్టంలో ఎలాంటి వసతులు లేని కొట్టంలో మరి 500 మంది మైనార్టీ పిల్లలను మరి అక్కడ ఏర్పాటు చేయడం అంటే ఉద్దేశపూర్వకంగానే మరి ముస్లింల పట్ల ఎవరు సపోర్ట్ లేరని చెప్పేసి ఏ రాజకీయ నాయకుడు ఇప్పుడు మాట్లాడే పరిస్థితి లేదు. ముస్లింలు వాళ్ళ అమాయకులు వాళ్ళు గురికేసుకొని ఉంటారు, మాట్లాడరని చెప్పేసి మరి దారుణంగా వాళ్ళను అవమానపరిచే విధంగా చూస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రాంతంలో ఉండబడిన ముస్లిం పెద్దలు కూడా దయచేసి ఆలోచన చేయండి. ఓకే, మీరు కమిటీగా ఉండండి, తర్వాత మసీదు కమిటీగా ఉండండి, కానీ అక్కడ వసతులు లేని మరి హాస్టల్లో ఏర్పాటు చేసి హాస్టల్ ఇక్కడే ఉండాలని చెప్పి ప్రెస్టేజ్ కోసం మాట్లాడితే మరి మన ఆడపిల్లల మరి ఆత్మగౌరవం దెబ్బతింటుంది. కాబట్టి మీరు కూడా వాళ్ళకు సపోర్ట్ చేసి వనరులున్న ప్రాంతం దగ్గరికి, అది కొరి కావచ్చు, మహబాద్ కావచ్చు, ఇంకా ఏ ప్రాంతం అయినా కావచ్చు, డోర్నకల్ నియోజకవర్గంలో ఎక్కడికైనా తీసుకుపోండి, కానీ అన్ని వసతులున్న హాస్టల్ను ఏర్పాటు చేయాలని చెప్పేసి మహాజన సోషలిస్ట్ పార్టీగా ఎంఆర్పిఎస్కి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ ప్రభుత్వం స్పందించి స్థానిక ఎమ్మెల్యే గారు స్పందించి వాటిని ఆ హాస్టల్ని కనుక మార్చకపోతే దశల వారీగా ఆందోళన చేస్తాం, ఖచ్చితంగా ధర్నాలు చేస్తాం, రాస్తారోకోలు చేస్తాం.